ఉమా వ్లాగ్స్ అండ్ స్టోరీస్. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మా ఫ్యామిలీతోనూ ఫుల్ కామెడీ. అసలు ఈరోజు వారాహి అమ్మవారి గుడికి వద్దామనుకొని రెడీ అయ్యి వచ్చినాము. తీరా మేము వచ్చేవారికి గుడే మూసేసారు. వీడికి వస్తే నాకు బద్ధకం చాలా ఎక్కువ ఉంటుంది. అసలు నేను రెడీ కానికే చాలా టైం పట్టింది. ఇంకా సుబ్రహ్మణ్యం స్వామి గుడి ఉంటే దర్శనం చేసుకొని వచ్చేసినాము. మమ్మీని ప్రాంక్ చేద్దాం. ఇప్పుడు ఏప్రిల్ అయిపోతుంది కదా, అయితే పైకి పోయి నువ్వు మమ్మీకి ఏం చెప్పంటే, మమ్మీ అక్క చికెన్ షాప్లోనే చికెన్ మర్చిపోయి వచ్చింది మమ్మీ అని చెప్పు. సరేనా? ఇంటికి వచ్చినాక గుర్తొచ్చిందని చెప్పు. చికెన్ కొట్టించి షాప్లో మర్చిపోయింది చూడు అక్క. ఇదో చికెన్ కొట్టించింది, ఆడ మర్చిపోయి వచ్చింది. నిజంగా మర్చిపోయి వచ్చింది అంటే మీరు ఏంటికి పోయిన రాడికి కొట్టించినామే. ఇదో గుడికి పోయినాము, చికెన్ కొట్టించినాం, వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చింది. అసలు ఏడా ఏ షాపు వాడు ఇప్పుడు ఎక్కకపోతే ఉంటుంది. నీకు సినిమా చూపిస్తాలే చూడు. ఇంకా రాండి. తెలివి లేకుండా ఎట్లా ఉండొచ్చు? చీపురు గట్టి ఇరగకపోతే చూడు నీకు మాత్రం. అమ్మకే అంత సైన్ లేకుండా ఎట్లా మర్చిపోయినావే నువ్వు? నీవి పోయింది దాని బుర్ర పోగొట్టుకున్నావు. నీకంటే పోయిందా దాని బుర్ర కూడా పోగొట్టుకున్నది. నా ఇంట్రెస్ట్ దాని బుర్ర ఎందుకు? అసలు అంత సైన్ లేకుండా అది ఉండదు, ఎట్లా మర్చిపోతుంది? పోయి ఆడు టేబుల్ మీద పెట్టింది, మర్చిపోయి వచ్చింది. అది ఇప్పుడు ఏడ తీసుకున్నావు, నువ్వు ఏడుపు ఇచ్చినావు అని అంటే ఏం చెప్పాలి? ఏమో రూపాయలు 300 పోగొట్టింది. అది చికెన్ మర్చిపోయింది, మీరు చూసి అడుగుతున్నారు. ఉన్నది మీకు ఇయ్యాల ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఏడుదాకా పోయింది. ఇప్పుడు వచ్చినావు నువ్వు రా ఫస్ట్ ఇక్కడ దగ్గరకు వచ్చాయి. ఇట్లా పోయి ఇట్లా వచ్చినావు. చికెన్ ఈడు తీరి ఎట్లకెళ్ళి వచ్చింది. మళ్ళీ గ్యాస్ వేస్ట్ అవుతుంది. చూడమ్మా అక్క, అసలు చెప్తే వినకుండా అయింది. వాళ్ళు అట్లే పెడతారా? ఇట్లా ఎగ్రేసి పెడతారా? అట్లా పెట్టు. ఉతుకుతాదాన్ని మనం ఈరోజు క్విక్ వేలో చేసుకునే దమ్ బిర్యానీ చేసుకున్నాం. చికెన్ కుక్ వేళ చేసుకునే దమ్ బిర్యానీ. ఓకే డన్. నీకు ఇంగ్లీష్ రాదేమో కదా? యా, నీకు తెలుగు కూడా రాదు కదా? అక్కడ చూడు, ఇక్కడ చూడు. నేను సంత పెట్టింది మమ్మీది మోకాలకు నిజంగా కట్టుకుంటే మీ నెక్కు తగ్గుతుంది కదా? తగ్గుతా సురామా? లేదు, ఈరోజు నేను వాచ్ పెట్టుకున్నాను. అక్క నాదే కదా అక్క ఈ వాచ్? కాదు ఫ్రెండ్స్, నాకు అవును ఆ రోజు చెప్పింది కదా, చూడు చూపి. సాజీరా, చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు అవన్నీ వేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలి. ఏంటమ్మా? నో, అమ్మని ప్రాంక్ చేసిన వీడియో కూడా యాడ్ చేద్దాం. Go and watch full video, friends. కరివేపాకు, పచ్చికాయలు, అంతేనా అక్క? అక్క నా కోసమే చేస్తున్నావు కదా నువ్వు బిర్యానీ. అమ్మనేమో పులావ్ చేయమని, నువ్వేమో బిర్యానీ. ఎందుకంటే నేను అడిగినందుకు. మేము చేసుకోం మా ఇంటికాడ.
అవి వేగినాక చికెన్ వేసినావా? ఫ్రైడ్ రైస్ వాటర్ పెట్టేసా. నేనేమో మెరిండా తాగుతున్నా. మళ్ళీ మా అక్క చికెన్ చేసింది బిర్యానీ. టేస్ట్ చూసి ఎట్లుందో చెప్పు, తర్వాత నేను చెప్తా, సరేనా? బాగుందా? సేమ్ డ్రెస్సెస్. సూపర్ ఉంది. ఇంకా నిమ్మకాయ ఇంకా సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే బిర్యానీ అయింది, తింటున్నాం. రా అంటే మమ్మీ పోయి అవతల రూమ్లో కూర్చుంది. సో ఫోన్ చేసి సతాయిద్దాం, తనే వస్తుంది. ఈ రూమ్లోనే ఉంది మమ్మీ, ముందు రూమ్లోనే ఉంది కానీ రావట్లేదు. అయితే తెలియదు, చూసినావా? ఏంటే ఫోన్ చేసేందుకు రావే, తిందురా అని చెప్తలేమా తల్లెలు అన్నం. ఫోనా మన నువ్వు వస్తలేవుగా పిలుస్తే, దా అన్నం తిందు. అమ్మ బాగుందా? చేసింది ఎవరు? చాలా సూపర్ అమ్మ. మమ్మీ కొంచెం పెట్టు మమ్మీ. దీన్ని ఘోరంగా నవ్వడం. ఎంత తింటావు అది మళ్ళీ తింటావా అనే? ఎంత తిన్నానే నేను? ఎంత తిన్నావు? మమ్మీ నీళ్ళ ట్యాంక్ పట్టిందని చీపురు కట్ట తీసుకుని ఊరుకో. అక్క ఏం చేసింది తెలుసా? అమ్మని ప్రాంక్ చేసినాం మేము. ఎట్లా తెలుసా డాడీ? చికెన్ తీసుకొచ్చి కూడా తీసుకురాలేదని మమ్మీకి పైకి వచ్చి అవద్దని చెప్పినాం, మర్చిపోయి వచ్చినామని. యూనివర్సల్ పట్టు సిటీ ఏం డాడీ ఏమన్నావు? ఫస్ట్ నేనే కొనుక్కున్నా ఈ డ్రెస్. కొనుక్కొని ఇన్స్టాగ్రామ్లో లింక్ పెడితే ఏమో కొనుక్కుంది. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు మళ్ళీ కొడతారు చూడండి. నాకు ఆపరేషన్ అయిపోయింది. నవ్వగ్రూపు అందరు అనుకున్న వాళ్ళు వేస్తారు. మన ఆపరేషన్ అయిపోయింది. అయ్యో జోగీరా, నీకు పాట రాలేదు నాకు తెలుసు. సాంప్రదాయని శుద్ధిని సుతపూసని. ఇప్పుడు ఏం చేయాలంటే షాప్కి థమ్స్అప్ బాటిల్ కొనుక్కురామని పంపిస్తున్నాడు డాడీ. ఆయనతో 10 రూపాయలు చాక్లెట్ కొనుక్కుంటే బయట మమ్మీ ఇంకా 10 రూపాయలు ఏమని చెల్లె తిన్నదని చెప్పాలి. చంప మగలు కొడతా. అందుకే ఏం చెప్తానంటే, మమ్మీ కిందికి దిగినాక అక్క నడుచుకుంటా పోదాం వాకింగ్ అవుతుంది అంటే చెప్తే తినకుండా స్కూటీ తీసుకొని పోయింది మమ్మీ. రోడ్ మీదే తాగుతున్నావా? అయితే డాడీ నిమ్మకాయలు తీసుకురమ్మని ఫోన్ చేసిండు. చెట్టు లేదు ఇరా అని చెప్పిన. జాబ్ వెళ్ళకొమ్మంటుండు. పోతున్నా కుక్కుంది. అందుకే చెప్తున్నా దానికి, అది నాతో రాదు, నేను దాంతో పోను. నువ్వెవరో నేనెవరు? డెత్తర్ పోసాం కూడా వెనకకి నువ్వు ముందు కురుకుడే ఉరుకుడు. అన్నది కూడా ముందర వెయిట్ చేస్తుంది కుక్క. అన్నీ బుల్లెట్ స్టార్ట్ అయినట్టుంది కదండి. హారన్ పెట్టేసుకుందాం స్కూటీకి. నాకు 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 మీరు స్కూటీ పెట్టు నాకు. అందరు తెచ్చుకుంటారు పెట్టి నిన్ను. ఆగు, గెట్ తాళం తాళం అంటున్నా. ఫోటోలో ప్రభావాన్ని మొగమం. వద్దులే. సీరియస్ ఫ్రెండ్స్, సీరియస్ మెయింటైన్, సీరియస్ బి సీరియస్. మెల్లగో ఊరికాకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నావు. డాడీ థమ్స్అప్కి పైసలు ఇచ్చింది. 30 రూపాయలు మిగిలినాయి. ఇలా 10 రూపాయలు నీకు, 20 రూపాయలు నాకు. పైకి పోయినాక ఇదే మాట విని ఉంటావా? వీడియో చూసుకుని వస్తాపా. ఫస్ట్ పాస్ ఇటీ వీడియో ఎక్కువ రాదు. షాప్లో లేదు.
ఇంత 40 రూపాయలు అవును మళ్ళీ 30 రూపాయలు అంటే అదేమో చెప్పింటచ్చు. నేనేం చెప్పలే. ఏం చెప్పింది అంటే 20 రూపాయలు విన్నే కదా 20 నువ్వు తీసుకో 10 నాకు ఇయ్యక్క అని చెప్పింది. నిమ్మకాయ చెట్టు కాయలేవంట. అది లోపిండ్రా ఎక్కడ కింద పోవాలి సన్నవిలో లోపు కూడా తీసుకొచ్చారు. డాడీ నేను అసలు కమిషన్ పైసలు అనలే డాడీ, అక్కనే అన్నది. లేదు నన్ను నమ్ముతావా చెల్లెని నమ్ముతావా? సీటినా నన్నే నమ్ముతాను. అందుకే అరికిచ్చు. అదే పిల్ల గాడిది నిమ్మకాయ చెట్టు గాయాల డాడీ, ఏం చేయాలి? ఎట్టగా వస్తాయి ఆగావు. సాయంత్రం పోదినప్పుడు చెప్తా. అట్లా నమ్మమే. అట్లా కాదు బాగా ఎక్కువైంది. పోపుతున్నావా? అది సన్నవిలో లోపుకొచ్చినట్టు లోపుకొచ్చారు. అది ఇదో మొత్తం లోపుకొచ్చింది. ఇప్పుడు మొత్తం కింద పోదాది. లోకలాలేమా లోపలమ్మా ఇట్లనే అనుకుంటా. లోపలమ్మా పొద్దున పొరకైట్ పడేది ఉండే. చెప్పు డాడీ. మమ్మీ నీ ఫోన్లో బ్యాలెన్స్ ఉందా? రీఛార్జ్కి నెల సరిపడా ఉంది. ఎందుకు ఫోన్ అవసరం మన ఆడవాడే పోయిందా అయిందా బాగా అయిందా? నెల రీఛార్జ్ ఉంటుంది నాకు 3 నెలలు ఉంటుంది. చల్లగా అయింది. అష్టాయిగా ఇట్లా సర్ప్రైజ్ సర్ప్రైజ్ కరా ఇదా అందరికి సర్ప్రైజ్. అశ్విత అశ్విత చూడు. ఇంకో చాక్లెట్ తీసుకో కన్నయ్య. అశ్విత చూపియండి అందరికి, చూపియండి. ఏరు ఏ టెస్ట్ బిట్లు అయిపోయినాడు. అది ఎవరు తీయాలి? అదా పిల్లలు తెంపుకున్నారు చెట్టకి. అక్క కూడా వచ్చిందా? ఏయ్ తర్వాత బి వస్తుంది. మీ మమ్మీ నేర్పిల్లే. చదువుకోలేదు కానీ యాడా ఇప్పుడు డైట్ ఏం కావాలి? దానితో పాటు నుద్దున పొత్తులాగా ఉన్నావు. దిష్టి పెట్టింది మమ్మీ, ఎగిరిపోయింది. అందుకే నీ డిస్ట్రిక్ట్ ఒక ముక్క డాడీ మమ్మీ తిట్టలేక నిలబడ్డ వస్తుంది డాడీ. నాకు కిందిది కావాలి. నాకు పైన కావాలి, నాకు పైన వద్దు. జల్దీ పిల్లలేది వద్దామా వద్దామా ఈ పిల్లకి తీయనికైనా రాదు. అక్కడ మీ మమ్మీ చాక్లెట్ తింటుంది. ఇగో మీ మమ్మీ చాక్లెట్ తింటుంది చూడు. అశ్విత వర్షిని ఇక మీ అమ్మ చాక్లెట్ తింటుంది చూడు. వెనకాల చేస్తాను కదా దాపెట్టుకోదు. వెనకాల ఆ చేయి చూపియాను, ఆ చేయి చూపియాను. అగో ఆడ మీ అమ్మ తింటుంది చూడు రాష్ట్ర. ఆగు ఇదో షేరింగ్ షేరింగ్. ఇందాక మీరు తిన్నారు, ఇప్పుడు నేను తింటా. ఓకే ఎవరు ఎప్పుడు నాకు తెలిసింది. అశ్విత దాపెట్టుకోపో, దాపెట్టు. మమ్మీ కాదు మమ్మీ. వేరే వేరే గుమ్మడి పండు చెప్ప మమ్మీ. అక్క అక్క దాపెట్టుకుంటున్నా అని చెప్పి ఊరికొచ్చిన. పిల్లలను తప్పించుకొని బయటకు పోవాలంటే నిజంగా చాలా కష్టం. అసలు మా కష్టానికన్నా అందరు పిల్లలని నేగే మా అమ్మ చాలా గ్రేట్ కదా. పిల్లల్ని పెట్టుకొని మేము బయటకు పోతే మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరని మా అమ్మ కష్టమైనా పర్లేదులే అన్నట్టుగా మా అమ్మ పిల్లల్ని నలుగురిని ఇంటి దగ్గరనే ఉంచుకుంది. యాక్చువల్గా ఫస్ట్ అయితే మేము అక్క వాళ్ళ ఇంటికే వచ్చినాము. ఎందుకంటే మా అక్క బ్లౌజులు ఏమింగ్ చేస్తుంది ఈ మధ్య. ఇంకా ఇంటి దగ్గర ఖాళీగానే కదా ఉండేది. ఒక్క బ్లౌజ్కి 10 రూపీస్ అన్నట్టుగా ఇస్తారంట. అందుకే ఇంకా ఖాళీగా ఉండి ఏం చేద్దాం, ఈ పనులన్నా పెట్టుకుందాం అన్నట్టుగా ఇంకా ఆ పని అయితే చేస్తుంది. ఈడ బ్లౌజులు ఉన్నాయంటే తీసుకుపోవడానికనే వచ్చింటేమి. ఇంక అట్లే జూడియోకి కూడా వెళ్తామన్నది. అక్క వాళ్ళ ఇంట్లో కూరగాయలు లేవంట, తీసుకుంటా అని అన్నింది అది. ఇంకా సరేలే అన్నట్టుగా బ్యాగ్ తీసుకోవడానికని పైకి వచ్చాము. నేను ఊర్లో ఉన్నప్పుడేమో ఇంట్లో మాత్రమే ఉంటాను. ఇట్లా హైదరాబాద్కి వస్తే మాత్రం మా అక్కతోనే తిరుగుతుంటాను. పెద్దగా అటు ఇటు దూరం తిరిగేది ఏం ఉండదు. మా అక్క వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి, మా ఇంటి నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి. మరి అతి కష్టమైతే గిట్లా జూడియో సామాన్ కొరకని మాత్రమే వస్తాను.
వస్తాము. వచ్చేటప్పుడు మేము అశ్వితను కూడా వేసుకొచ్చినాం. ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బ్లౌజులు పైన వేస్తుంటే అశ్విత నన్ను చూసి ఏడ్చింది. ఇంకా ఎందుకు ఏడిపిద్దాం అన్నట్టు అందులో నలుగురు అయ్యేసరికి సతాయిస్తారని ఈ పాపని కాడికి తీసుకొని వచ్చినాము. ఇట్లా మంచిగా అందులో కూర్చోపెట్టుకుంటే ఎంత బుద్ధిగా చూస్తుందో అశ్విత. చాలా తక్కువ కదా మేము ఇట్లా షాపింగ్లకు రావటము. ఈ లైట్నింగ్స్కి చాలా ఎంజాయ్ చేసింది పాప. అదే ఊర్లో ఉంటే మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేదే ఉండదు. ఇంకా అక్క కూరగాయలు తీసుకున్న తర్వాత అటు ఇటు కొంచెం తిరిగి టైంపాస్ చేద్దాం లోపల అన్నట్టుగా ఇంకా కొంచెం సామాన్ల దగ్గరికి వచ్చినాము లోపల సైడ్కి. యాక్చువల్గా నేను మా అక్క ఏం చేసినామంటే ఆడ అన్ని రకాల పర్ఫ్యూమ్స్ కనిపించినాయి. అన్ని రకాల పర్ఫ్యూమ్స్ పైనుంచి కిందికి అంతా కొట్టుకొని ట్రై చేసినాం. అసలు కంపు వాసన వెళ్ళింది ఆడ. ఎవరన్నా చూస్తే అస్సలు బాగుంటుందని అన్ని పర్ఫ్యూమ్స్ ఆడనే పెట్టి మరసంగా వచ్చేసినాం నేను మా అక్క. చూడటానికి సైలెంట్ అనిపిస్తాం కానీ ఇద్దరం చాలా తుంటరి అసలు. జూడియోకి వచ్చేటప్పుడు గల్లీల నుంచి వచ్చినాము. పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే ఈరోజు మార్కెట్ అనమాట. మెయిన్ రోడ్ మీద నుంచి రావాలంటే ఇంత ట్రాఫిక్లో మస్తు తలకాయ నొప్పి అసలు. డాడీ హాయ్. నందన్ హాయ్ రా. మొత్తవారి హాయ్ హాయ్ చెప్పరా. బిర్ర చూస్తున్నాడు ఏంద్రా. హాయ్ హాయ్ నాకు పని చేపిస్తున్నావా ఎక్స్ప్రెషన్ వాడదే. ఏం చేసి చెప్పక్క ఆడబెట్టినా ఫోను. ఎవర్రా మీరంతా. ఎంతసేపు అందరం కలిసి అట్లా టైంపాస్ చేసి పిల్లలతో ఆడుకున్న తర్వాత టీవీలో పాటలు పెట్టుకున్నాము. మా డాడీ డాన్స్ చేస్తుంటే నేను మా డాడీని ఎక్కరిస్తున్నాను. నాకు డాన్స్ మాత్రం అస్సలకి రాదు. ఎవ్వరు కూడా చూసి ఏమనుకోకండి, నాకు డాన్స్ అస్సలు రాదు. ఏదో జస్ట్ మా అక్క దగ్గర అట్లా ట్రై చేసిన. నేను నిద్రపోయే టైంకి మా అక్క వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. ఇంకా నేను పిల్లలు మాత్రమే ఉన్నాం. మా అక్క కానీ ఇంట్లో నుంచి పోతే సడన్గా గుడ్డిపోయినట్టు అవుతుంది ఇల్లు. ఎందుకంటే ఒక్కటే అరుస్తుంది, అరిపిస్తూ ఉంటుంది. సడన్గా ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు సైలెంట్ అయిపోతుంది. ఇంకా నా కూతురేమో అక్కడ సాంగ్స్ పెట్టుకొని ఇక డ్యాన్స్ చేస్తుంది. ఇంకేంతేనండి వాళ్ళకి వీడియో. మీ అందరికీ ఇట్లా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఎంజాయ్ చేసి అనుకుంటా. మళ్ళీ వ్లాగ్లు కలుస్తా. బాయ్.